ది నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ కాన్వెసింగ్ ఏజెంట్ అసోసియేషన్ ఎన్ఎస్ఆర్ కాంప్లెక్స్ నందు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు మాజీ గవర్నర్ గా సేవలందించిన డాక్టర్ కొణిజేటి రోసయ్య 4వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముగం రావు, ఏపీ మహాసభ చీఫ్ ఆర్గనైజర్ కోట గురుబ్రహ్మం, మహాసభ కార్యవర్గ సభ్యులు సురేష్ బాబు, పచ్చిపులుసు శ్రీరాములు, జొన్నలగడ్డ మోహన్ రావు, కూరపాటి సతీష్, హేమంత్ తదితరులు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొని ఘనంగా డాక్టర్ కొనిశెట్టి రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సేగు షణ్ముగం మరియు కోట గురుబ్రహ్మం మీడియాతో మాట్లాడారు. నా పేరు సేగు షణ్ముగరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ గారు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ ఎన్ఎస్ఆర్ కాంప్లెక్స్ లో ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ నందు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో రోసయ్య గారు చేసినటువంటి సేవలు వారి ఆర్య వైశ్యులకే కాదు, సేవలు రాష్ట్రం మొత్తం మీద కూడా అభివృద్ధి పథంలో ఎన్నో పదవులు స్వీకరించి విద్యుత్ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వర్యులుగా కూడా వారు పదవులు తిలకించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలో మరి మా వైశ్యులకు ప్రత్యేకంగా శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానానికి ఎండోమెంట్ పరిధి నుంచి. నమస్కారం, నా పేరు కోట గురుబ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. ఈరోజు మన కొణిజేటి రోసయ్య గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య మహాసభ తరఫున వారికి నివాళులర్పించడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాము. వారు తమిళనాడు గవర్నర్గా అయితేనేమి, మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ అనేక సార్లు మంత్రివర్యులుగా చేసి మన 2 తెలుగు రాష్ట్రాలకు అనేక సేవలు అందిస్తున్నారు. వారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే, అంటే అసెంబ్లీ ఈ విధంగా ఉండాలి, అసెంబ్లీలో ఈ విధంగా మెలగాలి అనేది మన ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకం. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని ఎవరు కూడా పాటించలేదు. అంటే ఇప్పుడంటే ప్రతిపక్షం లేదు, ఇదివరకు ప్రతిపక్ష నాయకుడిగా ఏ విధంగా ఉండాలా, అధికార పక్ష నాయకుడిగా ఎలా ఉండాలా అనేది అందరికీ మార్గదర్శకంగా కూడా ఉన్నారు. వారు మాకు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ఈ విధంగా ఉందంటే ఆయన మార్గదర్శకాలతోనే ఈ విధంగా ఉంది. ఆయన మా ఆర్యవైశ్యులకు ఎంతో గుర్తింపు తెచ్చారు. కానీ వారికి మా మహాసభ తరఫున ఇంకొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది.
అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరు పెట్టనటువంటి బడ్జెట్ని 16 సార్లు మరి రోసయ్య గారు బడ్జెట్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అటువంటి మహానీయుడికి ఎంత నివాళులు అర్పించినా కూడా చాలదు. అలాగే మరి వారి యొక్క జ్ఞాపకార్థం ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము విన్నవించుకోవడం ఏంటంటే, ప్రభుత్వానికి ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నిర్మిస్తున్నారో, అలాగే అమ్మవారి ఆత్మార్పణ రోజు ప్రభుత్వ పరంగా అధికార లాంఛనాలతో అమ్మవారికి వస్త్రాలు సమర్పించే మాదిరిగా జీవోలు ఎట్లయితే పాస్ చేశారో, మరి అదేవిధంగా రోసయ్య గారు కూడా వారు పార్టీలో కాంగ్రెస్ అయినా కూడా అన్ని పార్టీలతోటి బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఏ పార్టీలైనా కూడా మనం ఎంత నివాళులు అర్పించినా కూడా చాలదు. అలాగే ఈరోజు హైదరాబాదు పట్టణంలో కూడా మరి రోసయ్య గారు గుర్తుగా రవీంద్ర భారతిలో వారి యొక్క వర్ధంతి దినోత్సవాన్ని చాలా వేడుకగా ఎన్నో ఉన్నాయి. మరి వారి చరిత్ర ఒక పుస్తకాన్ని రాయొచ్చు. కాబట్టి అటువంటి మహనీయుడిని నివాళులర్పించుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పి తెలియజేస్తాం.